నిర్మాత నాగవంశి తన సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇచ్చే ఇంటర్వ్యూస్లో మాట్లాడే కొన్ని బోల్డ్ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన నిర్మాణ సంస్థ నుండి ఈ నెల 31న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ అనే చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగా రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో తమపై విమర్శలు చేసే నెటిజన్స్పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ ట్విట్టర్లో కొంతమంది పిచ్చన కొడుకులు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా చిరాకేస్తూ ఉంటుంది. మాకు 10 రూపాయలకు అది వస్తుంది, 50 రూపాయలకి ఇది వస్తుంది, మరి అదే రేట్కి సినిమా ఎందుకు రాదు అంటున్నారు. చేతిలో మొబైల్ ఉంది కదా అని ట్విట్టర్లో ఏది పడితే అదే వాగేయటం చాలా తేలిక. నీకు నచ్చిన థియేటర్లో నీ కుటుంబం మొత్తంతో కలిసి ఎంజాయ్ చేసే సినిమాని మేము మీకు అందిస్తున్నాం. ట్విట్టర్లో ఎవరెన్ని మాట్లాడినా ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ అత్యంత చీప్గా దొరికేది ఏదైనా ఉందా అంటే అది సినిమా మాత్రమే. ఇద్దరు స్నేహితులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సినిమా గురించే మాట్లాడుకుంటారు. సినిమా బాగాలేకపోతే తిడతారు. ఆ తిట్టేది ఏదో టికెట్ కొని సినిమా థియేటర్లో చూసి తిట్టండి. పైరసీలో సినిమాని చూసి మీరు మమ్మల్ని అంటున్నారు అంటూ నాగవంశి చాలా ఘాటుగానే స్పందించారు. ఆయన మాట్లాడిన ఈ మాటలకు సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కింగ్డమ్ విషయానికి వస్తే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే విజయ్ దేవరకొండకి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆయన గత సినిమాలకు వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్కి ఈ సినిమా బిజినెస్కి అసలు సంబంధమే లేదు. ఇంత బిజినెస్ జరగడానికి కారణం టీజర్ అని చెప్పొచ్చు. టీజర్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో భారీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అనే నమ్మకం కలిగింది. మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఏదో పర్వాలేదు అనే రేంజ్లో ఉంది, కానీ ఆడియన్స్లోకి బలంగా వెళ్ళలేదు. ఇక రెండవ లిరికల్ వీడియో సాంగ్ అన్నా అంటేకి సంబంధించిన ప్రోమోని నిన్ననే విడుదల చేశారు. ఈ ప్రోమోకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.